ఈరోజు చాలామందికి మంచి ఆరోగ్యాలు లేవండి. కారణం ఏంటి తెలుసా? వారే టైంకి తినరు, టైంకి పడుకోరు, తినాల్సింది తినరు, చేయాల్సింది చేయరు. ఈరోజు చాలామంది మంచి ఆరోగ్యం ఉందంటే గట్టిగా బలంగా ఉంటూ అంటే బలంగా అంటే కావాల్సినంత ఫ్యాట్ పెట్టుకుని నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటారు. గో చెక్ యువర్ BMI, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అంటే మీ ఎత్తుకి మీ బరువు సరా, మీలో ఎంత కండ ఉంది, ఎంత మాంసం ఉంది, లేకపోతే ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత నరాల్లోకి ఎంత బ్లడ్ ఫ్లో ఉంది, అన్నీ చెప్తారు. ఎందుకంటే కొంతమంది చూడండి, ఆరోగ్యంగా ఉన్నానంటే సడన్గా స్ట్రోక్ వచ్చిందంటారు. ఎందుకు? నర్వ్స్ బ్లాక్ అయిపోయి, దిస్ అకామిడేషన్, దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే అవన్నీ ఏంటంటే మీరు మాట్లాడుతున్నారు ఇవన్నీ ఎందుకంటే? ఆత్మ మాత్రం చెప్పండి, ప్రార్థన చేసుకొని చెప్పండి చాలు, ఇవన్నీ ఎందుకు అని మనుషులు చాలా తయారైపోయారండి. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? డోంట్ యు నో యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ ఆలయం అంట. మీ సొత్తు కాదు, మీరు వెలపెట్టి కొనబడిన వారు. మీ ఆత్మ మాత్రం కాదండి, మీ శరీరం కూడా. మీ దేహంతో జరిగించే ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి. అది మంచిదైనను చెడ్డమైనను. గ్రంథాలు తెరవబడినప్పుడు అందరు నిలబడాల్సిందంట. ఏంటి? ఆత్మను తలంచింది, ఆత్మ ఎలా ఉంది మాత్రం కాదు, నీ దేహంతో జరిగించిన దానికి కూడా లెక్కప్ప చెప్పాలంట. జాగ్రత్త. యూ కెనాట్ ట్రీట్ యువర్ బాడీ హౌఎవర్ యు విష్. ఇట్ ఈస్ నాట్ యువర్ బాడీ, ఇట్ ఇస్ గాడ్స్ టెంపుల్. అది దేవుని ఆలయం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. పరుస్తున్నారా అండి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యు ఆర్ బీయింగ్ పేడ్ విత్ అ ప్రైజ్. సో గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీ. మీ దేహముతో ఆయన మహిమపరచండి. దేవుడు మనకిచ్చిన మంచి బహుమానం అండి ఈ దేహం. దేవుడు ఎవరిని కీడుగా బాగా అసహ్యంగా చేయలే. ఈరోజు చాలామంది అద్దాల్లో చూసుకుని వాళ్ళు తిట్టుకుంటారు, నేను బాగోనే, నేను అసహ్యంగా ఉంటానే, నాకు ఇది లేదే, నాకు అది లేదే. See, colors, height is not going to define your beauty. It is how you carry yourself, honestly. తెలుసా? దేశాల్లో కూడా, ప్రతి దేశంలో కూడా వారు చెప్పేది అంటే ఇట్ ఈస్ నాట్ ద కలర్, ఇట్ ఈస్ నాట్ ద హైట్ దట్ డిఫైన్స్ యువర్ బ్యూటీ, ఇట్ ఈస్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎలాగా కనబరుచుకుంటావు, నిన్ను నువ్వు ఎలాగా ద వే నీవు తీసుకుంటావు, అంగీకరిస్తావు. ఒక మనిషి, లావుగా మనిషి, అసహ్యంగా కనిపిస్తున్న మనిషి సడన్గా మంచి ఆరోగ్యంతో ఇఫ్ షీ కెన్ ట్రాన్స్ఫార్మ్ హిస్ బాడీ, ఈ మనిషి ఆ మనిషినా, ఈ మనిషి ఏంటి ఇట్లా మారిపోయాడు, ఇప్పుడేంటి చాలా స్మార్ట్గా అయిపోయాడు అంటారు. ఎందుకు? ద మూమెంట్ హీ స్టార్ట్స్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ బాడీ. నేను చెప్పేది అందరి గురించి కాదండి. డోంట్ టేక్ దిస్ పర్సనల్ ఫర్ సమ్ పీపుల్. ఎందుకంటే కొంతమంది మెడికేషన్ బట్టి వాళ్ళ దేహాలు ఊరిపోతాయి. వారు వేసుకున్న మెడికేషన్లను బట్టి వారికి స్వెల్లింగ్ ఉంటుంది. కొంతమంది వేసుకుంటున్న మెడికేషన్ బట్టి వారికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ దెమ్. ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ పీపుల్ హూ ఆర్ ఆల్ గుడ్, ఆల్ వెల్, బట్ yet they say, why do I look so bad? Why did God create me bad? God didn't create anybody bad. Everybody is special, everybody is gifted, everybody is unique. It is up to you how you maintain the body, the temple of God. నీవు ఎంతగా ఆ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటావో అది నీ చేతుల్లో ఉంది. మన దేహం అనేది చాలా ముఖ్యమండి. మీకు ఒకటి తెలుసా? ఎంతో ముఖ్యమైన ఒక మర్మాన్ని చెప్తానండి. దేవుడు అవునే, సాతానుడు అవునే, దేవుని ఆత్మ అవునే, దురాత్మ అవునే, రెండు ఆశపడేది ఏంటి తెలుసా? ఈ భూమి పైన మన ఆత్మని కాదు, మన శరీరాన్ని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిట్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ ద విల్ ఆఫ్ గాడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిట్స్. ఆత్మలు ఆశపడేది ఏంటంటే శరీరం కొరకు. ఎందుకంటే ఈ దేహము పైన ఎవరైనా జీవించాలంటే, ఈ లోకం పైన ఎవరైనా బ్రతకాలంటే, ఈ లోకం పైన ఏదైనా సాధించాలంటే, ఈ లోకంలో ఏదైనా కార్యము జరగాలంటే అది చేయగలిగింది ఈ శరీరం ఉంటే మాత్రమే. అర్థమవుతుందా అండి? ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారండి, దేహాన్ని విడిచిపోయింది ఆత్మ, ఏం ప్రయోజనం? ఎన్ని చేయగలిగినా కూడా ఇఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ రైట్,
ఇట్ కెనాట్. అందుకని చూడండి, చచ్చిన ఆత్మలు, దురాత్మలు ఇవన్నీ చూడండి మనుషులను పడుతుంది. దేనికి? ఆ మనిషిని అంత ఇష్టమని, ఆ మనిషి ఆత్మ కావాలన్నా, ఆహా నాకు ఉండటానికి ఈ శరీరం కావాలి, నాకు ఈ శరీరం కావాలి, నాకు ఆశపడినన్ని ఈ శరీరం చెయ్యాలి, నాకు అనుభవించాల్సినన్ని ఈ శరీరం చెయ్యాలి. ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు కూడా ఒక మనిషిలోకి వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ గివ్ ద అథారిటీ, ఇఫ్ యూ కెన్ గివ్ ద సబ్మిషన్, పరిశుద్ధాత్మ దేవ నన్ను వాడుకో, దైవ కార్యాలు జరుగుతాయి. ఈరోజు చాలామందికి ఇవి లేవండి. ఎప్పుడు చూసినా దేవుడిచ్చిన విలువైన ఈ దేహం, ఈ భూమి పైన ఉన్నంత కాలము చేయగలిగిన గొప్ప కార్యములు మనం చేయగలిగినవి చేయట్లేదు. యేసు ప్రభువే ఈ లోకంలోకి వస్తానికి ఆయన శరీర రూపధారిగా, నర రూపధారిగా రావాల్సిన అవసరం వచ్చింది. Him being God, he cannot do it all by being God. He had to come as a man to fulfill it. అంటే ఈ శరీరం ద్వారా చేయగలిగిన ప్రత్యేకమైనవి ఉన్నాయి. ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీ శరీరం దేవుని ఆలయంగా కాపాడండి. కేర్లెస్ విత్ యువర్ బాడీ ఇస్ అ సిన్. దట్స్ వాట్ ఐ ఫీల్. దేవుడు ఇచ్చిన ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడండి. మన జీవితం రూపించబడిన విధానం చూడండి. దేవుడు ఎంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని రూపిస్తున్నాడు. కీర్తనకారుడు అంటాడు, రాజైన కీర్తనకారుడు అంటాడు, దావీదు ఏమంటాడు? ఐ ఆమ్ ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ మేడ్. నేను ఎంతో భయంతో ఆశ్చర్యకరంగా నేను రూపించబడ్డాను. నన్ను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అయ్యా. అవునా? ఎంతమంది అండి దేవుని ద్వారా రూపించబడిన వారు ఉన్నారో హల్లెలూయా చెప్తారా? మీరు నమ్మినను నమ్మకపోయినను దేవుడే మనల్ని రూపించాడు. ఆయన చేతులే మనల్ని రూపించేయండి. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకంలో ఉన్నంతకాలం మనం చేసే ప్రతిదానికి పరలోకంలో మన స్థానము నిరంతరంలో, పరలోకం అని మాత్రమే కాదు, నిరంతరంలో, ఫర్ ఇటర్నిటీ ఇట్ ఈస్ కాన్క్వర్డ్. యూ కెనాట్ కాన్క్వర్ ఎనీథింగ్ ఇన్ ఇటర్నిటీ. నిరంతరంలో మరణించిన తర్వాత మీరు ఏది సాధించలేరు. కానీ బ్రతికుండి ఈ లోకంలో ఉన్నంత కాలము మనము చేయగలిగినది నిరంతరానికి అనుభవిస్తామంట. ఈ మాట గ్రహించుకోండి. మీరు ఈ లోకంలో బ్రతికున్నంత కాలము మీరు చేసే ప్రతి దానికి వాట్ యూ విల్ ఇన్హెరిట్, వాట్ యూ విల్ కాన్క్వర్, ద వే ఆఫ్ లైఫ్, ద స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, ఇట్స్ గోన్ బీ ఫర్ ఇటర్నల్. నిరంతరం ఉంటుంది. మనం ఏ రీతిగా మన దేహాన్ని అదుపులో పెట్టుకుంటున్నామో పరీక్షించుకోవాలండి. చాలామంది వారి దేహాలపైన అధికారం లేదు, బలం లేదు. వెన్ ఐ సే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, చాలామంది అంటారు మంచి తిని పడుకుంటాం. కాదు, ఎంత తినాలో అంత తినాలి, ఎంత పడుకోవాలో అంత పడుకోవాలి, ఎంత పని చేయాలో అంత పని చేయాలి. హౌ మచ్ యూనిట్ హ్యాండిల్ థింగ్స్, దట్స్ మచ్ యూనిట్ హ్యాండిల్. యూనిట్ హ్యావ్ ఒక లిమిట్ అనేది లేదు. చాలామందికి దేహాలు అనేటప్పుడు వారికి లిమిట్ లేదు. నీ కష్టపడాలి. ఎంతకాలం కష్టపడతారండి? అడుగుచండి, ఒక టైర్కి పంచర్ అయిందండి. టైర్కి పంచర్ అయిన తర్వాత పర్వాలేదులే, నాకు టైం లేదులే అని అలాగే నడుపుకుంటా కూర్చుంటే ఏమైనా వెళ్తుంది బండి? ఇంకా ముందుకి వెళ్తుంది కదా అని తోస్తూ ఉంటే ఏమవుతుంది? నష్టం ఎక్కువ అవుతుంది. తెలియకపోతే తెలుసుకోండి. టైర్ పోతాం మాత్రం కదా, టైర్ మొత్తానికి తీసి పడేయాలి. అది ఎంత ట్యూబ్లెస్ టైర్ అయినా కూడా పాడైపోతే పోవాల్సిందే, దాని పంచర్ అయిపోతే. అదే సమయంలో ఆ వీల్ అలాయ్మెంట్ పోతుంది. అది అట్లా పోయిందనుకో దాని సస్పెన్షన్స్ పోతాయి. ఇంకా కార్కి మొత్తం బిల్లులు పేలిపోతాయి. మొత్తానికి కారు నేను మెయింటైన్ చేయలేను బాబు, నాకు వద్దు ఈ కారు అంటావు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, వాట్ నీడ్స్ టు బి డన్ వెన్ యూ నీడ్ టు డూ ఇట్ దెన్. గాడ్ హెస్ గివెన్ సీజన్స్ అండ్ టైమ్స్. ఏ కాలంలో, ఏ సమయంలో ఏది చేయాలో, ఎలా చేయాలో దాన్ని తగినట్టు జీవించాలని ఆశపడుతున్నాడు.